తల్లిదండ్రులారా మీ బిడ్డల కోసం ప్రార్థించేయండి. యవనస్తులారా మీ జీవితాల కోసం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ జీవితంలో మేలు చేస్తాడు. అడిగింది రాహాబు, అయ్యా నా కుటుంబం జీవించాలని కోరుతున్నాను, ఈ భయంకరమైన వినాశనములో, ఈ భయంకరమైన నాశనకరణ పరిస్థితుల్లో మేము ఉండకూడదు, మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని రక్షించండి అని కేకలు వేసింది రాహాబు. ఆ సంఘటన జరిగిన తర్వాత వేగులు వారు ఓ మాట చెప్పారు, అమ్మా నీకొక ఎర్రని దారాన్ని ఇస్తున్నామో ఇది నీవు నీ ఇంటికి ఏం చేయాలా, కట్టాలా. ఈ దారాన్ని ఆ కిటికీకి నువ్వు కట్టు. ఏ రోజైతే ఎరుకో పట్టణం నాశనానికి గురి కాబోతుందో, ఏ రోజైతే ఈ ప్రాంతం అంతా బూడిద పాలవుతుందో, ఆ రోజు నీ ఇంటి వైపు మేము చూస్తాం, ఎర్రని ద్వారం ఉన్న ఇంటిలో ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందుతారు అని వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. రాహాబు వారు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి తన కిటికీ ఏం కట్టింది, ఆ ఎర్రని దారం కట్టింది. ఇలాంటివన్నీ జరుగుతాయేంటిలే, వాళ్ళు చూస్తారా పెడతారా ఏంటి, అది వచ్చినప్పుడు చూద్దాంలే, ఆ నాశనం జరిగినప్పుడు చూద్దామని అనుకోలేదామే. చెప్పింది చెప్పినట్టు చేసింది, ఎర్రని దారాన్ని కట్టుకుంది తన జీవితానికి. ప్రభునందు ప్రియులారా, ఎర్రని దారం దేనికి సాదృశ్యం? ఎర్రని దారం దేనికి సాదృశ్యంగా బైబిల్ ప్రకటిస్తుందంటే, మన ప్రభు అని యేసుక్రీస్తు వారు శిలువలో మన కోసం కార్చిన అమూల్యమైన రక్తానికి ఎర్రని దారం సాదృశ్యంగా కనబడుతూ ఉంది. నో డౌట్ ఒక రోజున ప్రపంచం అంతా నాశనం కాబోతుంది. పంచభూతములు మిక్కుటమైన వేడరంతో లయమైపోయే రోజు ఒకటి రాబోతుంది. ఈ రోజు మనం ఏదైతే భౌతికంగా చూస్తున్నామో ఇదంతా ఒక రోజున కనబడేది కాదు. అలాంటి భయంకరమైన రోజు మనం తప్పించుకోవాలంటే మన జీవితాలకు ఏ దారం కట్టుబడి ఉండాలా? ఎర్రని దారం ఉందా అండి? ఇప్పుడు మన బుక్ స్టాల్లో అమ్ముతున్నారండి ఎర్రని దారం. కొంతమంది ఇలా ఆలోచింది, ఎర్రని దారం కట్టుకోమని వెసిలి గారు అని చెప్పి వెళ్ళిపోయి ఎర్రని దారాలు కొనుక్కొని కట్టుకున్నారు కనుక. ద బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు క్రీస్తు